తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలన్న ఉద్దేశంతో కొందరు కుట్రలను తెరతీశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తెదేపా డేటాను దొంగిలించి వైకాపాకు ఇవ్వాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన కుట్ర కుతంత్రాలు చరిత్రలో ఎన్నడూ లేవన్న ఆయన అందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే సూత్రధారులని ఆరోపించారు. ఆ కుట్రకు ఢిల్లీలో బీజం పడిందని విమర్శించారు. ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. 5 కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. నీ కేసుల కోసరం, నీ ప్రయోజనాల కోసరం నువ్వు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, ఢిల్లీలో ఉండే మీ నాయకులంతా కుట్రలు బంతే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగనీయం. మీరు ఇవ్వాల్సిన ఆస్తులు మాకు ఇవ్వలేదు. 60 సంవత్సరాల కష్టార్జితం. నిన్న ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని తిరిగి మనం డబ్బులు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు. గోదావరి అదే మరిగా పెన్నా నదుల అనుసంధానం కూడా వీలు కాదని కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ప్రాజెక్ట్ని కాదనే పరిస్థితికి వచ్చాడు. వీరు కాళేశ్వరం కట్టచ్చు, వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు. ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడరు. ఇంతవరకు చట్టంలో ఉండేటి ఏమి కూడా ఫైనలైజ్ చేయరు. ఇదివరకు గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పి పెట్టారు. కృష్ణా బోర్డు ఏమన్నారు. గోదావరి బోర్డు ఒకటి, కృష్ణా రివర్ బోర్డు ఒకటి, 2 బోర్డులు ఏమన్నారు. ఎందుకు వేయలేదు మీరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అందులో కూడా నేను రేపు వెళ్ళండి మీకు ఆ విషయాలు కూడా చెప్తాను, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది. మర్యాదగా మనం వీలైనంత వరకు అమికబుల్గా సార్ట్అవుట్ చేయాలని ఆలోచిస్తే అది అలుసుగా తీసుకొని రాష్ట్రం పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. వీళ్ళ ఆటలు సాగనీయం. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సంబంధించిన విషయం. మీరంతా హైదరాబాద్లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తే మేము చేతులు మర్చుకొని కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేము. నేను హెచ్చరిస్తున్నా, బీ కేర్ఫుల్. మీ ఇష్ట ప్రకారం మీరు చేయడానికి వీలు లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కుట్రదారులందరినీ కోరుతున్నాం. మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా? అందులో పేజ్ నెంబర్ 28 మీరు స్కెచ్, యాక్షన్ ప్లాన్ ఏం చేయాలని రాసుకున్న మాట వాస్తవం కాదా? నెక్స్ట్ డే ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన మాట వాస్తవనా కాదా? కంప్లైంట్ లేకుండా మా మీద వచ్చి మా ఆఫీస్కి వచ్చి, అంటే మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఆఫీస్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ దొంగతనంగా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన మాట వాస్తవనా కాదా? మీరు ఆ రోజే ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు చెప్పే పరిస్థితులు లేకుండా పోయారు మీరు. ఇప్పుడైనా చెప్పండి, 23వ తారీఖు ఎవరు చెప్పారు మీకు? దేవుడు చెప్పాడా? మీకు కల వచ్చిందా? ఎవరు చెప్పారు మీకు? ఇది అధికార దుర్వినియోగం కాదు. ఎప్పుడైతే 2వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఎప్పుడైతే ఆఫీసర్ని కిడ్నాప్ చేశారో, హెవెస్ కార్పస్ వేస్తే నలుగురిని ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం కాదా? అవునా? ఆ రోజు కోర్టు మిమ్మల్ని అడిగారా కాదా? మీరు ఏమిటి మీ లోకల్ స్టాండ్, ఎందుకు చేశారు, ఈ కేసు ఎట్లా నిలబడుతున్న అడిగితే మళ్ళా ఒక కేసు బుక్ చేస్తారా మీరు? అంటే తప్పుల పైన తప్పులు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మీకు పోలీసు ఉంటే మాకు పోలీసు లేదు, మీది ఒక రాష్ట్రం అయితే మాకు రాష్ట్రం కాదా? మాకు ఆత్మగౌరవం లేదు? నీ ఇష్టం. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడైనా చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా పోయి పని చేసుకోవచ్చు. ఈ భయభ్రాంతులు చేయడం ఏంటి? ఒక టెర్రరిజం క్రియేట్ చేయడం ఏంటి? ఎంత అగని అండి వాళ్ళకి. నేను అడుగుతున్న ఆ అశోక్ కానీ ఆ మెంబర్స్ కానీ ఫేస్ చేసిన అగని 150 మందికి 120 మంది పనిచేసిన రుణపరంగా పోయారు. పార్టీకి తీరని నష్టం చేశారు. హూ ఆర్ యూ? ఒక రాజకీయ పార్టీని మీరు నిర్వీర్యం చేస్తే మామూలు వ్యక్తులు మీకు ఒక లెక్క. ఒక రాష్ట్రం పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మామూలు వ్యక్తులకు రక్షణ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఒకటి అడుగుతున్నాను. 23వ తారీఖున వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నువ్వు ఆఫీస్కి ఎట్లా వెళ్ళారు?
డేటా ఎట్ట దొంగిలించారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. దీనికి వీళ్ళు ఇవన్నీ ఇల్లీగల్ యాక్ట్ ఆఫ్ పోలీస్. రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా చట్టపరంగా పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో చట్టానికి అతీతులు కాదు. ఏదో ఇది మాట్లాడితే ఇంకో మాట మాట్లాడడం, బెదిరించడం, లేకుంటే ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అని వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. మీరు ఒక కేసు పెడితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు ఒక యాక్షన్ ఉంటే ఇక్కడ యాక్షన్స్ ప్రతి యాక్షన్ ఎట్టుంటుందో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాం. కేంద్రం మీతో కలిసిన ఇద్దరు కలిసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి మీతో లాలూచి పడినా జరిగేది మాత్రం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం.